సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు విశాఖ జిల్లా యంత్రాంగం సర్వం సిద్దమైంది. నగరంలో పటిష్టమైన చర్యలు చేపట్టామని జాయింట్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలను పటిష్టం చేశామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. సిటీ పోలీస్ కేంద్ర బలగాల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేస్తామంటున్న జేసీ ఫకీరప్పతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ నిర్వహణ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ అటెన్షన్ తో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను జాయింట్ కమిషనర్ ఫకీరప్ప గారితో ఉన్నాను. ఈ ఎలక్షన్ కి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే సంస్థాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ప్రొటెక్షన్ తో ఎలక్షన్ నిర్వహణ కోసం వెళ్ళబోతున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూస్తే గనక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నికల నిర్వహణ కోసం చాలా ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇతర ఎలక్షన్ కి సంబంధించిన అన్ని వర్క్ మోటో అనేది కంప్లీట్ అయింది. సో ఏంటి సార్, ఎలా ఉంది, మీరు ఏం చెప్పాలని? జిల్లా మొత్తంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా పోటీ చేసిన అభ్యర్థులందరూ ఏ ప్రాంతాలైనా వెళ్ళి స్వచ్ఛందమైన వాతావరణంలో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే ప్రలోభానికి గురి కాకుండా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్వచ్ఛందమైన వాతావరణంలో ఓటేయాలని ఉద్దేశించి మనం గత 3 నెలల నుంచి సిటీ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలు పర్యటించి అక్కడ ఉన్న పబ్లిక్తో అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఎటువంటి గొడవలు చేయకుండా, అదేవిధంగా పాత నేరస్తులందరినీ బైండ్ అవుట్ చేయడము, కొంతమంది రౌడీ షీటర్స్ మీద అతి కఠిన చర్యలు తీసుకోవడము, పీడీ యాక్ట్. సో ఓవరాల్ ఒక ఎత్తు ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇంకో ఎత్తు ఈ నేరస్తులు పాత నేరస్తులు అందరినీ కూడా బైండ్ అవుట్ చేయడము. సో వీఆర్ బ్యాలెన్సింగ్ బోత్ అవే. కఠినంగా శిక్షిస్తున్నాము, కొంతమందిని అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో కేంద్ర అదనపు బలగాలతో సహా సమస్యాత్మక ప్రాంతాలు ఫ్లాగ్ మార్చ్ ని కండక్ట్ చేస్తున్నాము. సార్, అంటే చాలా ఎక్కువ ప్రొటెక్షన్ ఈసారి అవసరమై ఉంటుంది అనేది, అంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కంటెస్టెంట్స్ గా, అలాగే నగర జనాభా కూడా పెరిగింది. వీటిలన్నిటి నేపథ్యంలో ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఒక పక్క ట్రాఫిక్ నియంత్రణ కానీ, సెక్యూరిటీ మెజర్స్ కానీ, అలాగే ఇతర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ఎట్లా ఉంది? ఖచ్చితంగా మన బలగాలు అదనపు బలగాలు ఈసారిగా అవసరం ఉంది. మీరు చెప్పినట్టు సీసీటీవీ అనేది చాలా ముఖ్యమైన టాపిక్ మీరు చెప్పారు. సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయినారు ఖచ్చితమైన ఆదేశాలు అందరికీ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐ స్థాయి ఆఫీసర్స్ మరియు ప్రతి ఒక్క పోలీసు సిబ్బందిలకు చెప్తూ ఈ క్రిటికల్ పోలింగ్ బూత్ చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా సీసీటీవీ పెట్టించారు. దాదాపు మీరు ఏ క్రిటికల్ పోలింగ్ బూత్కి వెళ్ళినా వెబ్ కాస్టింగ్ కాకుండా అదనపుగా బయట క్యూ లైన్ మెయింటెనెన్స్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా స్వయంగా సీసీటీవీ పెట్టించుకునే విధంగా మన ఎస్ఎస్ఓలు ప్రయత్నం చేసి దాదాపు సిటీ అంతా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ క్రిటికల్ బూత్స్ లో ఈ రోజు మనము సీసీటీవీ ఇన్స్టాల్ చేయగలిగాం. సార్, అంటే ఇప్పటిదాకా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అలాగే ముఖ్యంగా రౌడీ షీట్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్స్ మీరు తీసుకుంటున్నామని ఆల్రెడీ చెప్పారు. అలాగే ఇతరితర అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా అలర్ట్స్ ఇవ్వటం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఓవరాల్ గా ఎలక్షన్ కి రెడీ టు ఎలక్షన్ అని మనందరం కూడా సిద్ధమయ్యాం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ పబ్లిక్? అండ్ ఖచ్చితంగా ఇంకా హార్డ్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ ద ఎలక్షన్స్. సో ఆల్ గేట్ అప్ ఫర్ ద సక్సెస్ఫుల్ కండక్ట్ ఎలక్షన్. ముఖ్యంగా మన బలగాలు, సివిల్ పోలీసు, కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలు, అలాగే స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ పాయింట్లు ఆల్రెడీ మనము పొజిషన్ చేయడం జరిగింది. అదనపు బలగాలు మనకి కావాల్సిన వరకు మనకి పైనుంచి కూడా వచ్చింది. సో సమస్యాత్మక ప్రాంతంలో ముఖ్యంగా మనము ఎక్స్ట్రా ఫోర్స్తో బందోబస్తు చేయబోతున్నాము. మీరు చెప్పినట్టు రౌడీ ఎలిమెంట్స్ ఆల్రెడీ 15 మంది మీద పీడీ యాక్ట్ చేస్తూ సో వాళ్ళందరినీ జైలుకి పంపించడం జరిగింది. ఇక్కడ మొత్తానికి ఎలక్షన్ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించి ఇప్పటికే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్స్ లో రౌడీ షీట్స్ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకి కేంద్ర బలగాలతో కలిపి సిటీ పోలీస్ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. మొత్తానికి రెడీ టు ఎలక్షన్ అనేది ఇక్కడున్న జిల్లా యంత్రాంగం అంతా కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.